నీ పేరేంటి? నిలబడి అలాగే నిలబడి. ఓకే. వంశీయా? ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నా. మరి ఇప్పుడు ఏం జరిగింది నీకు? దేవుడు ఏం కార్యం చేశాడు? అసలు ఏం జరిగింది? నీ కన్నుకి ఏం జరిగింది? ఓహో, దీపావళియా? కన్నుకు తగిలింది. బాంబు వచ్చి కన్నుకు తగిలింది. అంటే డబ్బాలో పెట్టి ఏదో వెలిస్తే అది వచ్చి మూత వచ్చి కన్నుకు తగిలింది. అది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్తే పర్లేదు బాగానే ఉంది, తీసుకెళ్ళిపోమన్నారు. రాసేవారు రాసిచ్చి 5 రోజులకి ఏంటంటే కొన్నంతా రెడ్గా అయిపోయి పోయింది, కనిపించడం మానేసింది. తర్వాత రోజు వెంటనే ఉదయం హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలి, బ్లడ్ అది ఎందుకండి కంట్లోని చూపుకైతే మేమేం చేయలేము, చూపు రాదనిస్తారు. ఇంక లైఫ్ లాంగ్ పిల్లడు అలా ఉండాల్సిందే కానీ మేమేం చేయలేమమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కన్నైనా మామూలుగా ఉండాలంటే ఆపరేషన్ చేయాలి, కంట్లో బ్లడ్ వాటర్ తీయాలి అన్నారు. సరే నేను చాలా ఏడ్చాను. ఈ కన్నీరు ఎంత అంటే మరి నా కన్నీరు ఇది లేదు. అప్పుడు స్కూల్లోని మేడం గారు సాక్ష్యం చెప్పారు, స్కూల్ మేడం గారు. నాకు ఆ సాక్ష్యం గుర్తొచ్చింది. సాక్ష్యం గుర్తొచ్చి నేను ఏదైతే అదే అనేసి నేను మేడం గారి దగ్గరికి వెళ్ళాను. అది ఆదివారం, మేడం గారు లేరు. సార్ ఉంటే ఫోన్ చేయించి మాట్లాడించాను. నేను సార్ని తీసుకొస్తాను, స్కూల్లో సార్ ఉన్నారు కదా, సార్ని తీసుకొచ్చి ట్రై చేస్తాను, పర్లేదు బాబు చూపొస్తుంది అని అన్నారు. ఆ రోజు ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. ఆ తర్వాత నాకు వెంటనే అమ్మ నొప్పి అంతా పోయిందని అనేసరికి నాకు నమ్మకం వచ్చింది. అయితే నాకు నా బిడ్డకి చూపిస్తాడు దేవుడు అని అనేసి ఇంకా అలాగా ప్రార్థన చేయించడండి. ఒక 2 నెలలు 3 నెలలు బిడ్డకి చూపి వచ్చినట్టు కాలు వచ్చింది. అలాగా ఇంకా 10 రోజులు 20 రోజుల్లోనే బిడ్డ కంటికి బాగా చూపు వచ్చింది. ఇప్పుడు బాగా కనిపిస్తుందా? ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ప్రార్థన తర్వాత దేవుడి చిత్తం, దేవుని కార్యం జరిగింది కదా. ఒక కన్ను మూయి. ఒకటే. ఇది ఎంత? అదైదా? ఇది ఇది ఈ కన్నే కదా ప్రాబ్లము? ఓకే. ఇది ఓకే, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. చెప్పు హల్లెలూయా, చెప్పు హల్లెలూయా. అవి ఉన్నాయా? డాక్టర్లు బిల్లు అవన్నీ ఉన్నాయా? అవి కూడా ఉంచుతాం. దేవునికి స్తోత్రం. నీకోసం ప్రార్థన చేస్తాము. నువ్వు ఎక్కువ బైబిల్ చదవాలా అండి. నీ ఖాళీ ఉన్నప్పుడు సమ్మర్ కాబట్టి వచ్చేసాయి. ఓకే మరి అయితే. ఓకే, థ్యాంక్ యూ.